తర్వాత మేము వచ్చి థర్డ్ బ్యాచ్. మా బ్యాచ్ వచ్చేసరికి ఏంటంటే నేను తర్వాత మన డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఒక ఆయన, మన శ్రీకాంత్ గారు, మన హీరో శ్రీకాంత్ గారు, బండ్ల గణేష్ గారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. ఒక 4-5 ఉన్నాం ఆ బ్యాచ్ నుంచి బయటకు వచ్చి. బండ్ల గణేష్ గారు కూడా ఉన్నారు. ఆయన అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ ఉందా? బండ్ల గణేష్ గారిలో డిఫరెన్స్ అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు బండ్ల గణేష్ గారు అంటే ఆయన గురించి ఒక్క ముక్కలో చెప్పాలండి. బాగా ఆయన మంచి ప్రొడ్యూసర్ అయిపోయారు, చాలా పెద్ద ప్రొడ్యూసర్ అయిపోయారు. ఆయన ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఆయన అన్ని రకాలుగా అంటే ఫైనాన్షియల్గా కానీ అటు పేరు కానీ చాలా మంచి స్థాయిలో ఉన్నారు. ఆయన ఇప్పుడు మాకు మంచి మిత్రులు. ఆయన గురించి నేను చెప్పగలిగింది ఇంకేముండదు. మా అందరికి సంతోషమే కదా, మా మిత్రులు అంత స్థాయిలో ఉన్నాడంటే మాకు చాలా ఇప్పుడు మాట్లాడుతూ ఉంటారా, కలుసుకుంటూ ఉంటారా? ఎప్పుడన్నా ఒకసారి ఏదైనా ఒకేషన్లో కలుస్తామండి. పర్టికులర్ ఎప్పుడు ఎవరైనా కలుసుకోలేదు కూడా. అకేషనల్ గా కానీ లేకపోతే షూటింగ్స్ ఏమన్నా ఉన్నప్పుడు షూటింగ్స్ దగ్గర కానీ ఇవన్నీ కలుస్తాం. అయితే కాంబినేషన్ చేయలేదు ఆయన నేను.